హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏ టు జెడ్ వంటలు. ఈ వీడియోలో సింపుల్గా గార్లిక్ రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా సాల్ట్ వేసుకొని పేస్ట్ లాగా చేసేసుకోండి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ వెల్లుల్లి పేస్ట్ని అందులో వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కొద్దిగా సాల్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకొని కొద్దిగా నిమ్మపండు రసాన్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా కొత్తిమీరని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గార్లిక్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.